మనమందరము కూడా కొద్ది సమయము దేవుని మందిరములో దేవుని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. సువార్త పాఠము నుండి పరిశుద్ధులైన లూకా వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాము. లూకా సువార్త 15వ అధ్యాయము 3-4 వచనాలు. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరక వరకు దానిని వెతికి వెళ్ళడా? చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. తరవంచకంలో మూసుకుందాం. పరిశుద్ధుడ ప్రియ పరమ తండ్రి, దయగల మా ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ మహాకృపను బట్టి ప్రేమను బట్టి గడిచిన వారమంతయు, గడిచిన మాసమంతయు, గడిచిన 6 నెలల కాలం అంతయు కూడా క్షేమకరంగా మమ్మల్ని కాచి కాపాడి మాకు దయచేసిన మరి ఆరోగ్యమును బట్టి, ఈవులను బట్టి, సమృద్ధిని బట్టి, ఆశీర్వాదములన్నింటిని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. నీ పాద సన్నిధిలో తండ్రి మరి ఇక త్రిత్వమ తర్వాత 3వ ఆదివారమును నీ సన్నిధిలో చేరి నేను ఆరాధించిన కనపరచటకి ఈ ప్రాముఖ్యమైన సమయమందు నీ వాక్యమును ధ్యానించుకోవడానికి మాకు దయచేసినట్టు గొప్ప సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ నన్ను మరుగుపరిచిన ద్వారా మీరు మాట్లాడండి. వినగనగల చెవులు, గ్రహించగలిగిన మనస్సును బిడ్డలకు అనుగ్రహించమని నీ పాద సన్నిధిలోకి ప్రార్థన చేర్చుకున్నామని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ బిడ్డలారా, గడిచిన వారము, గడిచిన త్రిత్వము తర్వాత 2వ ఆదివారంలో మనము గొప్ప పెండ్లి విందు అను ప్రభు చెప్పిన ఉపమానంలో దేవుడు ఇచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించిన వారు మరి ఏ విధముగా విడువబడ్డారు అనేది మనం చూసాం. దాని అర్థముగా దేవుడు యూదులను, ఇశ్రాయేలీయులు మొదటగా ఆయన ఎన్నుకొని వారు ఆయన వచ్చిన సమయానికి, ఆ విందు సమయానికి అనగా ప్రభు ఆ రక్షణ వారిని సమీపానికి తెచ్చిన ఆ యొక్క సందర్భంలో యూదులు, ఇశ్రాయేలీయులు వందల సంవత్సరాలుగా వారు ఎదురు చూస్తున్న మెస్సయ్య కోసం, వారు ప్రభు కోసం ఎదురు చూస్తున్న ఆ గడియ రానే వచ్చినప్పుడు ఆయన వారి ముందు కనపరుచుకున్నప్పుడు వారు ప్రభువుని తిరస్కరించడం అనేది చూసాం. 15వ అధ్యాయము మొదటి 10 వచనాలు కూడా ఇక్కడ మొదటి 2 వచనాలు చూద్దాం. లూకా సువార్త 15 మొదటి 2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను, పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చిచుండగా పరిసయ్యులను, శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. మొదటగా విందుకు పిలువబడిన వారు ముఖం చాటేసినప్పుడు ఎవరిని పిలిచాడు ఆయన? ఎవరిని పిలిచాడు? పాపులను, సుంకరులను, బయట ఉన్నవారిని ఆయన పిలిచాడు. ఆ విషయం కదా మనము గత వారము మనం చూసాం లోకాసువార్త. దాని ముందు అధ్యాయం 14వ అధ్యాయంలో ఆయన ఎవరినైతే మొదటగా తిరస్కరించారో, ఎవరైతే తర్వాత ఆయన పిలిచిన వారు, లోక 14:21 పేదలు, అంగహీనులు, కుంటివారు, గుడ్డివారు ఇక్కడికి తోడుకు రమ్మని దాసంతో చెప్పాను. వీరెవరంటే పరిసయ్యులు చెప్తున్నట్లుగా పాపులు, సుంకరులు, వేశ్యలు, సమాజంలో అక్కడి ఆ పరిస్థితుల్లో వారు హీనంగా చూడబడుచున్నవారు. వారిని పిలవమన్నాడు. వారు దాసులు వెళ్ళి వారిని పిలుచుకొచ్చారు. వారు విందులో కూర్చున్నారు. అంటే ప్రభుతో పాటు, దేవునితో పాటు యేసుక్రీస్తును వారు అంగీకరించారు. క్రీస్తు యొక్క రక్షణను వారు అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దీన్ని ఎవరు ప్రశ్నిస్తున్నారు? దీన్ని ఎవరు వ్యతిరేకిస్తున్నారు? పరిసయ్యులు, యూదులు. ఎందుకు అంటే ఈయన యూదుడు, ఈయన రబ్బీ, ఇదిగో ఈయన మిగతా వాళ్ళందరినీ కూడా సమస్త విధములైన పాపులను వీరిని చేర్చుకుంటున్నాడు, సుంకరులను చేర్చుకుంటున్నాడు, ఆయన దగ్గరికి తీసుకుంటున్నాడు అని వారికి కోపం వస్తుందంట. గత వారం మనం ఇదే చూసాం. ముందుగా పిలిచింది వాళ్ళని. వారు మెస్సయ్య కోసం ఎదురు చూసి ఆయన వచ్చినప్పుడు ఆయన పరిచర్యకు, ఆయన బోధకు, ఆయన పనికి సహకరించాల్సిన ఈ పరిసయ్యులు వారు పనికి సహకరించకపోగా జరుగుతున్న పనిని ఆటంకపరచడానికి యేసు ప్రభు యొక్క పరిచర్యను ఆయన ఎవరినైతే నేను నీతిమంతులను పిలవరాలేదు కానీ ఎవరిని పిలవడానికి వచ్చానన్నాడు? పాపులను పిలవడానికి వచ్చానంటున్నాడు. కాబట్టి వారిని పిలిచి తన దగ్గరగా చేర్చుకుని తన పరిచర్యలో వారిని ప్రభు వాడుకుంటున్నప్పుడు వారు ఆటంకాలు పరుస్తున్నారంట, దాన్ని వ్యతిరేకిస్తున్నారంట. అది
సణుగుతూ ఉన్నారంట వెనకాల. ఏంటి ఈయన వాళ్ళని చేసుకుంటున్నాడు, మేము కదా ముఖ్యులము, మేము కదా పెద్దలము, మేము కదా ఘనులము సమాజంలో, మేము కదా దేవుని కొరకు మాట్లాడవలసింది, ప్రకటించవలసింది అంటూ వారు వెనకాల రణగుణదంలో సణుగులు చేస్తున్నారు. దాన్ని ఉద్దేశించి ఆయన ఉపమానం చెప్తారు. అందుకు ఆయన 3వ వచనంలో, అందుకు ఆయన వారితో ఈ ఉపమానం, అందుకు ఆయన అంటే దానికి కనెక్షన్గా, దానికి కొనసాగింపుగా వారు ఈ విధంగా సణుగుతూ ఉంటున్నారు, వారు ఈ విధంగా దేవుని పనికి ఆటంకం కలిగిస్తున్నారు కాబట్టి వారికి ఆయన బుద్ధి చెప్పడానికి ఈ తప్పిపోయిన గొర్రె, తర్వాత తప్పిపోయిన నాణము, 3వదిగా తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానము మనం లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనము చూస్తాం. ఎందుకంటే యేసు ప్రభువారు ఏ పని మీద, ఏ మిషన్ మీద తండ్రి తనకు అప్పగించిన పనిని ఆయన చేయటానికి భూమి మీదకి వచ్చారో, ఆ పని చేయడానికి సహకరించాల్సిన వారే, ఆయన వెంబడి వెళ్లాల్సిన వారే ఆ పనికి ఆటంకాలు కలిగిస్తున్న క్రమంలో ప్రభువు ఈ ఉపమానాన్ని తెలియచేయడము మనం చూస్తూ ఉన్నాము. పరిసయ్యుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, వారు మాత్రమే చోజన్ పీపుల్ అనుకుంటారు, వారు మాత్రమే ఎన్నిక చేయబడిన వారు అనుకుంటారు, మేమే దేవుని రాజ్యానికి వారసులం అనుకుంటారు, మేము తప్ప మరొకరికి ఎవరికి కూడా అవకాశం లేదు, మేము ఘనులము అనుకుంటారు. ఎందుకంటే వారు అది కోరుకుంటారు. వారి సమాజ మందిరాల్లో కావచ్చు, వారు వీధుల్లో కావచ్చు, సంత వీధుల్లో కావచ్చు, వారు ఏం కోరుకుంటారో వారి గుర్తింపు కోరుకుంటారు. ఒకవేళ వారికి సరైన గుర్తింపు ఇవ్వకపోతే వాళ్ళని ఎలాగైనా కూడా అణచటానికి పరిసయ్యులు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వారిలో ఈ యొక్క అహంకార ధోరణి ఉన్నది. ఎందుకంటే దేవుడు మాకే సొంతం, పరలోకం మాకే సొంతం, ఇది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారి ఆలోచన విధానంలో మేమే అనే విధానం, అహంకార ధోరణి పరిసయ్యుల్లో సాధారణంగా కనిపిస్తుంది. అందుకే ఆయన ఈరోజు మన పత్రిక పాఠంలో కూడా, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో, ముందు 5వ వచనం నుంచి మనం చదివినప్పుడు ఒకసారి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకునడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండడి. ఎందుకంటే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులు. దీన మనస్సు అనేది అవసరం, దీన మనస్సు అనేది అవసరం. ఎందుకంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. తప్పిపోయిన గొర్రె ఉపమానంలో మనం చూసినప్పుడు అది ఒకసారి 3వ వచనం చదువుదాం. లూకా 15:3. అందుకైన వారితో ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరకు వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రెకు దొరికినదని వారితో చెప్పును కదా. గమనించండి, ఇది మనకందరికి చిన్నప్పటి నుంచి కూడా తెలిసిన ఉపమానం, ద పారబుల్ ఆఫ్ ద లాస్ట్ షీప్, తప్పిపోయిన గొర్రె ఉపమానం. ప్రభు ఉపమానాన్ని చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఆయన పరిసయ్యులను దృష్టిలో పెట్టుకుని వారి యొక్క పరిచర్యకు ఆటంకం కలిగిస్తున్న వారి యొక్క మనసులో, వారి ధోరణం దృష్టిలో పెట్టుకుని వారికి బుద్ధి చెప్పడానికి వారిని ఖండిస్తూ చెప్తున్న ఉపమానం ఇది. కాబట్టి ఉపమానం మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరకు వరకు దానిని వెతకి వెళ్ళడా. ఈ ఉదాహరణ వాళ్ళని డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ ఉదాహరణ వారితోనే చెప్తున్నాడు, పరిసయ్యులతోనే చెప్తున్నాడు. ఒకవేళ మీలో ఎవరికైనా 100 గొర్రెలు ఉంటే దానిలో ఒక గొర్రె తప్పిపోతే దాన్ని తప్పిపోయిన ఆ గొర్రెని విడిచిపెట్టి 99 గొర్రెని విడిచిపెట్టి తప్పిపోయిన దాన్ని వెతకటానికి మీరు వెళ్తారు కదా అన్నాడు ప్రభు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎందుకు గొర్రె తప్పిపోయిందని. ఇక్కడ మనం కాపరి లేదంటే ఆ గొర్రెని వెతికిన ప్రేమను మనం చూస్తాం, కాపరి యొక్క ప్రేమ. తప్పిపోయిన దొరకడానికి, తప్పిపోయిన వెతకటానికి, దాన్ని తీసుకురావడానికి కాపరి పడిన శ్రమ, చేసిన రిస్క్ చూస్తాం మనం. కానీ ఆ తప్పిపోయిన గొర్రె అది తప్పిపోయిన దారిలో వెళ్ళటానికి, ఆ దారిలో అది తప్పిపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? పత్రిక పాఠంలో చెప్తున్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. సాధారణంగా దేవుడు మనల్ని గొర్రెలతో పోల్చాడు. బైబిల్లో మనం చాలా ఉదాహరణలు చూస్తూ ఉంటాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనము మనం చూసినప్పుడు ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే, తనకిష్టమైన త్రోవలకు ప్రతి వాడు కూడా తొలగిను అంటాడు. గొర్రెల యొక్క స్వభావం ఏమిటంటే తప్పిపోవటం, న్యాచురల్, అది సహజం.
గొర్రెల సహజ స్వభావం ఏంటంటే తప్పిపోవడం. అలా తప్పిపోవడానికి మొదటి కారణం ఏంటంటే ప్రైడ్. PRID, ప్రైడ్. వాటికున్న అహంకారం. కొన్ని సందర్భాల్లో గొర్రెలు ఏమనుకుంటాయంటే, నాకు కాపరి అవసరం లేదు, నాకు ఎవరి గైడెన్స్ అవసరం లేదు, నాకు ఎవరి మాటలు కూడా నేను వినవలసిన అవసరం లేదు, నాకు నచ్చినట్లుగా, నాకు ఇచ్చ వచ్చినట్లుగా నేను నడుస్తాను, ప్రవర్తిస్తాను అని గొర్రె అనుకుంటాను. ప్రైడ్ చాలా ప్రమాదకరం. గర్వం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆ గర్వము వలన అనేకులు పడిపోయారు. బైబిల్లో చూస్తాం, చరిత్రలో కూడా చూస్తాం. నెబుకద్నెజరు అనుకున్నాడు, మీరు దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చదివితే ఒకసారి ఒక చదవండి. 4వ అధ్యాయం 28వ వచనం నుండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 28వ వచనం నుండి. పైన చెప్పినదంతయు రాజుకు నెబుకద్నెజరునకు సంభవించెను. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరమందు సంచరించుచుండగా, రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము, గమనించండి, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అనుకున్నాడు. ఇందులో ఏంటి ప్రాబ్లం ఏంటి ఈ స్టేట్మెంట్ లో ఏంటి? ఇందులో సమస్య ఏంటి? ఆ మాట అన్నంటనే ఏం జరిగిందో మనకు తెలుసు. దేవుడు ఏ విధంగా నెబుకద్నెజరును శపించాడు తెలుసు. ఏమంటున్నాడు? ఇది నా బలాధికారము, నా బలంతో కట్టాను ఈ రాజధానిని, నా ప్రభావ ఘనతను కనపరచడానికి, ఎందుకంటే నన్ను కనపరచడానికి, నన్ను స్తుతించడానికి ఇదిగో ఈ రాజధాని మందిరాన్ని, బబులోను నగరాన్ని కట్టించాను, ఇది నేను కట్టించాను అనుకుంటూ అతడు నెబుకద్నెజరు గర్వపడుతూ ఉండగా దేవుని వాక్కు వెంటనే వచ్చి తనకు ఇటువంటి శిక్షను విధించిందనేది. మనుషుల్లో నుంచి తరిమారు. 7 సంవత్సరాలు అడవి జంతువులు మంచు అడవి పశువు వల్లే అతడు బ్రతికాడు. గర్వం ఎంత ప్రమాదకరం. ఎవరైతే నేను నాది అనుకుంటారో అటువంటి వారి యొక్క ముగింపు ఎలా కనిపిస్తుంది? లూకా 12వ అధ్యాయంలో కూడా 16వ వచనంలో ఒక ధనవంతుడు అంటాడు, నా ఆస్తి, నా ధాన్యము, నా కొట్లను విప్పి నేను కట్టుదను అంటాడు. ఈ ధనవంతుడు ఎలా ఆలోచిస్తున్నాడు? లూకా 12:16లో ఒక ధనవంతుడు వెర్రివాడైన ధనవంతుడు, రిచ్ ఫూల్ ఏమంటున్నాడు? ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిను, అప్పుడు అతడు నా పంట కూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు. నా పంట అంటున్నాడు చూడండి, నా పంట కూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఎలాగూ చేతును, నా కుట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని నా ధాన్యము, నా ఆస్తి, నా కుట్లు, నా స్థలము అంటున్నాడు. ఆలోచన విధానం గమనించండి. ఏది కూడా అతనిలో దేవుడు నాకు ఇచ్చినది, దేవుని నాకు అనుగ్రహించినది, దేవుని కృపను బట్టి నేను పొందుకున్నది. ఎందుకంటే భూఫలము దేవునిదే, భూఫలము దేవుడు అనుగ్రహిస్తేనే మనం పొందుకుంటాం. అది ఎక్కడ కూడా దేవుని మెన్షన్ చేయకుండా అది కేవలం నాది అనుకుంటున్నాడు. ఆ ధనవంతుడి యొక్క పరిస్థితి, వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు అన్నాడు. మనం వేటి వెంట పడుతున్నాం, వీటిని చూసి మనం అతిశయపడుతున్నాం. ఒకవేళ ధనాన్ని చూసి, మనం వెనుకున్న మంది మార్పులను చూసి, మనం వెనుకున్న లేదంటే డబ్బును చూసి, ఆస్తును చూసి, పదవులను చూసి మనం ముందుకు విర్రవీగుతున్నామేమో ఆలోచన చేయండి. ఒకవేళ ఆ రాత్రి నీ పరిస్థితి ఏమవచ్చు? బెల్షస్సరుకు అదే జరిగింది. రాత్రి దేవుని యొక్క మందిరంలో ఉన్న ఉపకరణాలు, దేవాలయంలో ఉన్న ఉపకరణాలు, పవిత్రమైన ఉపకరణాలు తీసుకొచ్చి వాటిలో ద్రాక్షరసం పోసి తాగుతున్నాడు. పవిత్రమైన దేవాలయ ఉపకరణాల ద్రాక్షరసం పోసి తాగుతూ ఉంటే ఆ రాత్రి అతని రాజ్యం కొట్టివేయబడింది. ప్రభునందుకు దేవులారా, సంహరించబడ్డాడు. రాజ్యము, బబులోను రాజ్యం అక్కడితో కొట్టివేయబడింది. దేవుని ఎదుట మనం ఎలా నిలబడుతున్నాము, సంఘంలో మనం ఎలా ఉంటున్నాం, మన మాట ఎలా ఉంటుంది అనేది. ఫరో విషయంలో కూడా అదే జరిగింది. బైబిల్లో అనేకమైన ఉదాహరణలు మనం చూస్తూ ఉన్నాం. ఫరో కళ్ళెదుట ఇన్ని అద్భుతాలు చూశాడు, ఇన్ని తెగుళ్ళు, ఇన్ని మిరాకిల్స్ అతడు చూశాడు. కానీ తన హృదయమును కఠినపరుచుకున్నాడు. దేవుని యొక్క అద్భుతాల్ని మనం కళ్ళారా చూసినప్పుడు, దేవుని యొక్క శక్తిని మనం కళ్ళారా చూసినప్పుడు, దాన్ని బట్టి మనము హృదయంలో మార్పు రావాలి, మన జీవితంలో మార్పు రావాలి. కానీ ఫరో మారలేదు సరిగా, తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అలా కఠినంగానే ఉండటానికి అతను ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడు అతను విడిచిపెట్టి వదిలేశాడు. అలా కఠినంగానే ఉండనిచ్చాడు. ఫరో పరిస్థితి ఏమైంది? నెబుకద్నెజరు పరిస్థితి ఏమైంది? ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప ఓడ, అంతకుముందు ఎవరూ కూడా దాన్ని అలాంటి ఓడను నిర్మించడానికి సాహసించలేకపోయారు. ఓడ నిర్మించిన తర్వాత మొట్టమొదటి ప్రయాణానికి ఆ ఓడ సిద్ధమవుతున్నప్పుడు దాన్ని నిర్మించిన కెప్టెన్ ఒక మాట అంటాడు, ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్ షిప్ అంటాడు. ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్ షిప్. ఈ ఓడను దేవుడు కూడా ముంచలేడు అన్నాడు.
దానికి ఒక పేరు ఉంది, ది అన్సింకబుల్ షిప్ అని. ది అన్సింకబుల్ షిప్, మునగని ఓడ. ఆ పేరుతో, ఆ అతిశయంతో అది వెళ్ళింది సముద్రంలో. మొదటి ప్రయాణం ఏమైంది ప్రయాణంలో? ఆ ఓడ టైటానిక్. ఆ మొదటి ప్రయాణమే దానికి చివరి ప్రయాణమైంది. అతి కొద్ది మంది మాత్రమే బ్రతికారు. ఇంకా అది సముద్రంలోనే ఉంది. ఏం నేర్చుకుంటున్నాం మనం చరిత్రను చూసినప్పుడు? బైబిల్లోని వ్యక్తులను చూసి మనం ఏం నేర్చుకుంటున్నాం? అందుకే సామెతలు 16వ అధ్యాయం 5వ వచనముల మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సామెతలు 16వ అధ్యాయం 5వ వచనము. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిత్యముగా వారు శిక్ష నందుదురు. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నందుదురు. నందుతారు. ప్రభునందు ప్రియములారా, నెపోలియన్ బోనపార్టే ఒక నియంత, హిట్లర్ ఒక నియంత. హిట్లర్ 60 లక్షల మంది యూదులను చంపించాడు. ప్రపంచాన్ని పరిపాలించాలని కలలు కన్నాడు. నాజీ పార్టీని స్థాపించి వారే ప్రపంచంలో అధికులు అనే భావన రేకెత్తించాడు. తీరా చివరికి తన ముగింపు ఎలాగుందంటే, ఒక యుద్ధంలో ఒక సైనికుడు పోరాడితే దాని వీరమరణం అంటారు. యుద్ధంలో చనిపోతే వీరమరణం అంటారు. అంటే శత్రువు కాల్పులు జరిపితే. అది కూడా అతనికి దక్కలేదు, సూసైడ్ చేసుకున్నాడు కదా. హిట్లర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అంతవరకు ప్రగల్భాలు పలికిన హిట్లర్ చివరికి రష్యా దగ్గరికి వచ్చినప్పుడు తను ఆత్మహత్య చేసుకున్నాడు. రష్యాలో స్టాలిన్ అనే ఒక నియంత కూడా, ఇంచుమించు 2 కోట్ల మంది చావుకు కారణమైన వ్యక్తి కూడా, తను చావు పడక మీద ఉండగా కూడా తను కమ్యూనిజం సిద్ధాంతం ద్వారా దేవుని వ్యతిరేకించి, బైబిల్ని వ్యతిరేకించి అనేకులను ఓచుకోత కూసిన స్టాలిన్ చివరిలో, జోసెఫ్ స్టాలిన్ చనిపోతున్నప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు తన కూతురు స్వెట్లానా పక్కనే కూర్చుంటుంది. తను ఒక పిడికిలి ఇలా చెయ్యి పైకెత్తి, పిడికిలు పైకెత్తి ఆకాశం వైపు చూపిస్తూ అంటాడు, నేనే గెలిచాను అంటాడు. తన పిడికిలి ఆకాశం వైపు చూపించి నేనే గెలిచాను అంటాడు స్టాలిన్. అలా అని తర్వాత చనిపోతాడు. ఏం గెలవటం? క్రైస్తవుల హతమార్చడం గెలవడమా? తన సిద్ధాంతాలు ఆమోదింప చేసుకోవడానికి హింసను ప్రేరేపించడం గెలవటమా? తర్వాత తెలుసుంటుంది ఎవరు గెలిచారో మనం, తర్వాత తనకు అర్థమై ఉంటుంది తాను చేసిన పొరపాటు ఏంటో అని. చరిత్ర చూసినా, బైబిల్ చూసినా, ప్రభునందు ప్రియములారా, దేవుడు గర్వహృదయులందరినీ కూడా ఆయన అసహించుకుంటాడు. గర్వహృదయులు యెహోవాకు హేయులు ఏమవుతారంట? నిశ్చయముగా వారు శిక్ష నొందుతారు. పరిసయ్యుల యొక్క స్వభావం ఏంటంటే, వారిలో ఉన్న గర్వం, వారిలో ఉన్న ఈ యొక్క అతిశయ స్వభావం, మాకే సొంతం అనుకునే ఈ భావన పరిసయ్యులు ఉండడం వల్ల వారు తప్పుపోయిన వాళ్ళకి కనిపిస్తున్నారు. ఆయన తృణీకరించిన వారిగా పరిసయ్యులు కనిపిస్తున్నారు. అందుకే గొర్రెలు తప్పిపోవడం అనేది మొదటి స్వభావంగా కనిపిస్తుంది. అందులో గర్వము, ప్రైడ్ అనేది నాశనం మనకు ముందు గర్వం అని నడుచును. రెండవ కారణము, ఆ గొర్రె తప్పిపోవడానికి గల రెండవ కారణము ఇగ్నోరెన్స్, అంటే అజ్ఞానం, తెలియకపోవడం. అజ్ఞానం అంటే గొర్రెలకు ఎక్కువ వాటి నైజం ఏంటంటే, వారు అవి ఇగ్నోరెన్స్ ఉండడానికి, అజ్ఞానంలో, తెలియనితనంలో ఉండడానికి అవి ఇష్టపడతాయి. తెలియనితనంలో ఉండటానికి, వారు తెలుసుకోవడానికి, జ్ఞానము సముపార్జించడానికి ఆ గొర్రెలు ఇష్టపడవు. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి మనం చదువుదాం. దయచేసి అందరూ కూడా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సులకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. గమనించండి, అజ్ఞానం గురించి మాట్లాడుతూ, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన, ఇటువంటి మనసు అంట చీకటి మనసు, అంధకారమైన మనసు, అటువంటి మనసు కలిగిన వారుగా తమ హృదయ కాఠిన్యము వలన, హృదయము కఠినపరచుకోవడం వల్ల తమలోనున్న అజ్ఞానము చేత, ఎందుకంటే వారు ఎడ్యుకేట్ అవ్వడానికి ఇష్టపడరు. వారు ఎడ్యుకేట్ అవ్వడానికి, వారు తెలివిపు నేర్చుకోవడానికి, దేవుని వాక్యము నేర్చుకోవడానికి, వారు ఎలా ప్రవర్తించాలో సరిగా నేర్చుకోవడానికి వారు ఇష్టపడరు. వారి అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, ఎక్కడి నుంచి వేరుపరచబడ్డారంట? జీవంలో నుంచి వేరుపరచబడ్డారంట. దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. దేవుని మాటలు సూటిగా మనతో మాట్లాడుతున్నాయి. దేవుని వాక్యము సూటిగా మనతో మాట్లాడుతూ ఉంది. హృదయ కాఠిన్యత, అంధకారమైన మనసు, అజ్ఞానము,
వ్యర్థతను అనుసరించి, మనసులో ఉన్న వ్యర్థత, మనసులో ఏదో వ్యర్థతను వారు కలిగి దాని ప్రకారంగా నడుచుకుంటున్నారంట. దానివల్ల వారు దేవుని వలన కలుగు జీవంలో నుంచి వేరైపోయారు. దేవుని యొక్క జీవముగా, నిత్య జీవంగా వారిలో లేదని వాక్యం చెప్తూ ఉన్నది. ప్రభువునందుకు దేవుడులారా, అందుకే మీరు అన్యజనుల వలె నడుచుకునవద్దు, అన్యజనుల వలె నడుచుకునవద్దు. ఈ మాట ఈ ఎఫెసీ పత్రిక పౌలు గారు రాసినప్పుడు ఆయన అన్యజనుల వలె నడుచుకోవద్దని ఎందుకన్నాడంటే, వారు ఇలాంటి ప్రవర్తన, వ్యర్థమైన ప్రవర్తన వారు అనుసరించి నడుచుకుంటారు కాబట్టి, వారు జ్ఞానం పొందుకోవడానికి, దేవుణ్ణి అంగీకరించడానికి వారు ఇష్టపడరు కాబట్టి. ఒక రకంగా చెప్పాలంటే అన్యజనులు మనకంటే మేలు. మన వాళ్ళను చూసి నేర్చుకోవాల్సిన చాలా ఉంది. భక్తి విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, దేవునికి వారు చూపించే భయభక్తుల విషయంలో, వారి గుడి విషయంలో, వారి గుడి ప్రాంగణ విషయంలో, వారి దేవాలయాన్ని ఎలాగ వారు చూస్తారు, తెలియని దాన్ని వారు ఆరాధిస్తున్నారు. కానీ సత్యము తెలిసిన మనం, దేవుని ఎరిగిన మనము ఎలా ఉంటున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన మాట, మన నడవడిక, దేవుని మందిరంలో ఉన్నామన్న స్పృహ కూడా మనం విస్మరించి, మందిర ప్రాంగణంలో మనం ఉంటున్నామన్న మాటలు, ఆ స్పృహ, ఆ జ్ఞానమును కూడా మనం విస్మరించి, అజ్ఞానముతో మాట్లాడుతున్న మాటలు, సంఘమును గురించి అవతల వారు ఏమనుకుంటున్నారు, బయట వారు ఏమనుకుంటున్నారు, ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటున్నారు అని కనీస స్పృహ కూడా లేకుండా చూస్తున్న విషయాలన్నీ కూడా మనం వారిని చూసి నేర్చుకోవాలి. అన్యజనులను చూసి. ఒక ముస్లిం చూడండి, వారు మసీద్ అంటే వాడు ప్రాణం పెడతాడు. ఖురాన్ గురించి, మహమ్మద్ ప్రవక్త గురించి ఏదైనా అంటే 4 చీరేస్తారు వాళ్ళు. వారు మసీదులో వారు ఎలాగుంటారో మీరు చూసారు ఎప్పుడైనా? భయపడతారు, దేవుడికి భయపడతారు వాళ్ళు. వారిలో భయం ఉంది. ఎందుకంటే వారి దృష్టిలో దేవుడు శిక్షించేవాడుగా వారు కొలుస్తారు. దేవుడు కఠినంగా శిక్షిస్తారని వారు నమ్ముతారు. హైందవ మతంలో కూడా భయం ఉంది. ఎందుకంటే వారు దేవతలు పూజించే దేవతలు కూడా వారు అలాగే కనిపిస్తారు వాళ్ళకి, ఆయుధాలతో. తేడాగా ఉంటే ఆయుధాలు మన మీదకి వస్తాయని భయపడతారు. కానీ భయం లేనిదల్లా మనకే, క్రైస్తవులకే, విశ్వాసులకి. ఎందుకంటే దేవుడు ప్రేమించేవాడు కాబట్టి, ఆయన కరుణామయుడు కాబట్టి మనం ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటాం, మనం ఎలా ఉన్నా చెల్లుతుంది అనుకుంటాం. ఆ మాట ఇందాక చదివాం కదా, సామెతలు 16:5, గర్వహృదయులందరూ యెహోవాకు హీలో నిశ్చయముగా వారు శిక్షణ అందరు. సంఘాన్ని గురించి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడు తన స్వరక్తమునిచ్చి సంపాదించుకున్న సంఘం. ఇది ఎవరి సంఘం కాదు, ఎవరి పేరు కాదు, ఎవరి పేరు దీని మీద లేదు, ఎవరికి దీని మీద అధికారం లేదు. పాస్టర్ కూడా, సేవకుడు కూడా పనివాడే. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి వాక్యానుసారంగా నడిపించే బాధ్యత ఉంది. గమనించిన ప్రభువునందు ప్రియమైన ఇగ్నోరెన్స్, అజ్ఞానంలో ఉన్నప్పుడు గొర్రె ఏం చేస్తుందంటే, దాని ముందు వెళ్ళే మరొక గొర్రెని అది ఫాలో అవుతుంది. దానికి మోడల్ ఇంకొకటి ఉంటుంది. ఆ మోడల్ ప్రకారంగా, ఓహో అది అలా వెళ్తుంది కాబట్టి నేను కూడా అదే దారిలో వెళ్తాను. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతాం. ప్రతి వాడు తనకు నచ్చిన దారిలో తొలగిపోయాడంట. దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. క్రైస్ట్ లూథరన్ చర్చ్ సంపూర్ణపేట ప్యారిష్ ఒక పేరు ఉన్న సంఘం, ఆధిక్యత ఆశీర్వదించబడిన సంఘం. అనేక మంది సంఘంలో నుండి వారు గొప్పవారు బయటకు వచ్చారు. దేవుని సంఘానికి మనము విలువ ఇవ్వాలి. దేవుని సన్నిధి కూడా ఉన్నప్పుడు మనం దానికి ఆ యొక్క రెస్పెక్ట్, ఆ మర్యాద ఇక్కడ మనము చూపించాలి. 3వ కారణం చూద్దాం. గొర్రె తప్పిపోవడానికి గల 3వ కారణము రెబెలియన్, తిరుగుబాటు. మీరు ఎప్పుడైనా గొర్రెలు మంద చూసినప్పుడు, ఆ మందలో ఒక్కొక్కసారి గొర్రెలు ఇలా పోటాడుకుంటూ ఉంటాయి, ఒకదానికి ఒకటి. కారణాలు ఏమి ఉండవు, సరదాగా పోట్లాడుకుంటూ ఉంటాయి. పెద్ద పెద్ద కారణాలు కూడా ఏమీ లేవు. ఇవన్నీ కూడా దేవుడు మనకి పాఠాలు నేర్పించడానికి ఆయన ఇచ్చాడు. రెబెలియన్ అదే తిరుగుబాటు చేసే స్వభావం. పెద్ద పెద్ద కారణాలు ఉండవు, కానీ సరదాగానే దెబ్బలాడుకుంటాయి. బైబిల్లో ఒక వ్యక్తి పాత నిబంధనలో సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి మనం ఒకసారి ఆలోచన చేయాలి. 3వ వచనం నుండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 3వ వచనం. మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనిచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను, తన వాడు ఎవడో పరిశుద్ధుడు, ఎవడో రేపు యెహోవా తెలియచేసి వారిని తన సన్నిధికి రావు. చాలు, మీరు అధ్యాయం అంతా చదవండి.
ఇక్కడ కోరహు చేసిన పాపం ఏమిటి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. మోషే అహరోనుల మీద వారు విరోధంగా తిరుగుబాటు చేశారంట. మోషే అహరోనుల మీద. ఎందుకంటే మోషేను దేవుడు అనుకున్నాడు, అహరోను దేవుడు అనుకున్నాడు. మోషేను నాయకుడిగా దేవుడు అనుకున్నాడు, అహరోను యాజకుడిగా దేవుడు అనుకున్నాడు. ఒక సంఘాన్ని నడిపించేటప్పుడు, ఇశ్రాయేలు సమాజాన్ని నడిపించేటప్పుడు వారి ఆధ్యాత్మికంగా వారిని ఎలా నడిపించాలి అనేది అహరోనుకి అప్పగించడం బాధ్యత, స్పిరిచువల్ గైడెన్స్ అనేది. వారిని ముందుకు దేశాలు దాటించడం కానీ వారిని ఏ విధంగా సమర్థంగా ముందుకు నడిపించడం అనేది వారి ఫిజికల్ లేదంటే వారి యొక్క భౌతిక సంబంధమైన అవసరతలు కానీ, వారు శత్రువులతో యుద్ధాలు చేయడానికి వారు ఎలా నడుచుకోవాలి అనేది కానీ దేవుడు మోషే ద్వారా నాయకుడిగా ఇచ్చాడు. మోషే యాజకత్వం చేయలేదు, యాజకుడు నాయకత్వం చేయలేదు. నాయకత్వం యాజకత్వం రెండు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ ప్రవక్తగా మోషే, నాయకుడిగా మోషే కనిపిస్తాడు, యాజకుడిగా అహరోను కనిపిస్తాడు. వారిని దేవుడే ఎన్నుకున్నాడు. అయితే వారి ప్రాబ్లం ఏంటంటే కోరహు తనతో పాటు మరికొందరిని చేర్చుకున్నాడంట. ముందు ఒకనికి ఇది వచ్చినట్టుంది లోపల ఆలోచన, ఏంటి మోషే ఎందుకు చేస్తున్నాడు, ఏంటి అహరోను ఏంటి, వాళ్ళదేంటి ఇక్కడ పెత్తనం, మనం కాదా ఈ సర్వ సమాజంలో మేమందరము కూడా పరిశుద్ధులమే అని ఒక రెబెలియన్ తిరుగుబాటును ప్రారంభించాడు. అలా ఒక్కొక్కరు చేర్చుకుంటూ 250 మంది అయ్యారంట. 250 మంది అయ్యారు. వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి విరోధంగా మోషే మీద ఆరోపణలు చేస్తున్నారు, వీళ్ళిద్దరి మీద ఆరోపణలు చేస్తున్నారు. మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా చేస్తాము పని, మేము కూడా యాజకత్వం చేస్తాం, మేము కూడా నడిపిస్తాం అన్నాడు. తర్వాత దేవుడు వారికి ఇచ్చిన ప్రతిఫలము అనేది ఆ తర్వాత అధ్యాయం చివరిలో దేవుడు ఎన్నుకున్న దేవుని సమాజాన్ని నడిపిస్తున్న, పరిశుద్ధ సమాజాన్ని నడిపిస్తున్న ఆ ఇద్దరు సేవకులు మోషే అహరోనులకు వ్యతిరేకంగా పోగుపడిన కోరహు కుటుంబము ఏమైందనేది మీరు 16వ అధ్యాయము 31వ వచనం నుంచి ఒకసారి మీరు చదవండి. దేవుడు ఏ విధంగా వారిని శిక్షించాడు. అతడు ఆ మాటలు నీకు చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవేర్చెను, భూమి తన నూరు తెరిచే వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును విరిగివేసెను. కోరహు వీటన్నిటికీ ముఖ్యమైన కారకుడైన కోరహు బతుకుండగానే ప్రాణాలతో పాతాళంలోకి వెళ్ళిపోయాడు. అది ఎంత భయంకరమో ఒకసారి ఆలోచించండి. నిలబడిన నేల నెరవిడిచి నేలలో నుంచి లోనికి వెళ్ళి పాతాళంలో డైరెక్ట్గా అంటారు కదా, పొందితో స్వర్గానికి వెళ్ళిపోవాలంటారు కదా, అలాగా వెళ్తున్నాం. ప్రాణాలతో శరీరంతో సహా అతడు పాతాళానికి వెళ్ళాడంట. ఆ తర్వాత అతనికి సహకరించిన వారందరూ కూడా 34వ వచనం చదువుదాం. వారి చుట్టూనున్న ఇశ్రాయేలులందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయునేమో అనుకొనిచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. అప్పుడు యెహోవా మోషేకి అతనికి సహకరించిన 250 మంది కూడా దేవుని అగ్ని దిగి వచ్చి వారిని కాల్చడం. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్షణ అందుతారు. ఆలస్యం అవ్వచ్చేమో. అతని బంధువులు చాలా ఇన్స్టెంట్ గా దేవుడు జస్టిస్ అక్కడ ఇస్తాడు, జడ్జిమెంట్ ఇచ్చాడు. ఎవరైతే సమాజాన్ని పాడు చేయడానికి ప్రయత్నించారు, ఎందుకంటే దేవుడు సంఘంలో రిబేలియన్ తిరుగుబాటు వచ్చినప్పుడు దాన్ని ఆయన చూస్తూ ఊరికిన దేవుడు కాదు. అది పాత నిబంధనలు ఇశ్రాయేలు సమాజంలో అయినా కావచ్చు, కొత్త నిబంధనలో అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో అయినా అననీయ సప్పీరాల ద్వారా అక్కడ జరిగిన దేవుడు వారిని ఏ విధంగా ముత్తాడు అనేది మనం చూస్తాం. కారణం ఏంటంటే దేవుని దృష్టిలో సంఘం అనేది సమాజం, ఇశ్రాయేలు సమాజం, దేవుని సంఘం అనేది చాలా పరిశుద్ధమైనది. దేవుడు పిలుచుకున్న సంఘం. మంద దేవుడు ఎన్నుకున్నాడు. మంద బైబిల్లో మంద అనే దానికి ఇంగ్లీష్లో కాంగ్రిగేషన్ అని అంటారు. కాంగ్రిగేషన్. ఇప్పుడు కాంగ్రిగేషన్ అంటే మనం దాని అర్థం ఏంటంటే కూడుకోవటం, గొర్రెల మంద. దాన్ని జనరల్గా కాంగ్రిగేషన్ అని పిలుస్తారు. సంఘము కూడా అదే, సంఘము కూడా మంద లాంటిదే. అయితే ఆ మంద యొక్క బాధ్యత, మందను కాపాడాల్సిన కాపరి కర్తవ్యం గురించి, ఆ మంద పట్ల కాపరి ఎలా ప్రవర్తించాలో అనే దాని గురించి ఆయన యోహాను సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాల్లో ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాలు. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను. రెండు బాధ్యతలు ఉన్నాయి కాపరికి. ఒకటి గొర్రెలను మేపడము, రెండు ఖాయము. టు ఫీడ్ అండ్ టు గాడ్. టు ఫీడ్, మేపడము.
23వ కీర్తనలో అందుకే పచ్చి గల చోట్ల ఆయన నన్ను శాంతకరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు. కాపరిగా మంద యొక్క బాధ్యత, కాపరి యొక్క బాధ్యత మంద విషయంలో ఏంటంటే మొదటిగా మందను మేపడం అంటే ఆహారం ఇవ్వటం. మందకి ఒక సేవకుని బాధ్యత ఏంటంటే స్పిరిచువల్ నరిష్మెంట్ అనేది, ఆత్మీయమైన ఆహారం. మనకి దేవుని వాక్యాన్ని ఇవ్వాలి. అది వాక్యము, శ్రేష్టమైన బలమైన వాక్యము మందకు ఇవ్వాలి. కాపరి బాధ్యత మొదటిది టు ఫీడ్, పోషించడం. అలా పోషించే విషయంలో కాపరి ఎంత శ్రద్ధ తీసుకుంటాడంటే, ఎక్కడో సుదీర తీరాలకు అతడు కొండలకి కోనలకి తీసుకుని వెళ్ళి ఎక్కడ మంచి శ్రేష్టమైన గడ్డి దొరుకుతుందో, పచ్చిక బయలు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ మందుకు అక్కడ ఆహారం పెడతాడు కాపరి. అతడు తేలిగ్గా వచ్చేది, చీప్గా దొరికేది, ఇంటి పక్కన ఇంటి వెనకాల ఉండేది ఇతర తక్కువ రకమైన ఆహారాన్ని, గడ్డిని దానికి మందుకి ఇవ్వడానికి కాపరి ఇష్టపడడం. తన బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు మందకి తన బెస్ట్ ఇవ్వాలనుకుంటాడు. మంచి ఆహారం, శ్రేష్టమైన ఆహారం పెట్టాలనుకుంటాడు. దేవుని కృప, దేవుని కనికరం బట్టి ఈ నాకు వ్యక్తిగతంగా ఈ 2 సంవత్సరాల కాలంలో మామూలుగా నా గురించి నేను మాట్లాడను, కానీ సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతాను. 2 సంవత్సరాల కాలం ప్రభు కృపను బట్టి పూర్తి చేసుకున్నాను. అనేక మంది మాట్లాడుతున్నప్పుడు వాక్యం ద్వారా చాలా నేర్చుకుంటున్నాను. ఎంతో సబ్జెక్టు, బైబిల్లో మర్మాలు మేము గ్రహిస్తున్నామని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా బెస్ట్ ఇవ్వాలి, ఇంకా కష్టపడాలి, వాక్యం విషయంలో ఇంకా ఎక్కువగా నేను చెప్పాలని. అందుకే లెంట్లో కూడా ఒక గ్రంథాన్ని మనం పూర్తి చేస్తాం. నిర్గమకాండం కావచ్చు, లేవికాండం కావచ్చు. ఒక సరళిలో ఒక గ్రంథాన్ని మనం పూర్తి చేసినప్పుడు, అది ఏ గ్రంథమైన, నిర్గమకాండమైన, లేవికాండమైన పూర్తి చేసినప్పుడు అందులో ఉన్న మర్మాలు కావచ్చు, ఆధ్యాత్మిక సత్యాలు కావచ్చు ఎంతగా సంఘాన్ని బలపరుస్తాయి, యేసుక్రీస్తు యొక్క మహిమను గురించి ఎంతగా వివరిస్తాయి. నాకంత కష్టపడి ప్రిపేర్ చేయాల్సిన అవసరము లేదు. ఎందుకంటే సాధారణంగా ఏం చేస్తారంటే, రిటైర్డ్ అయిన ఒక పాస్టర్ గారు ఉన్నారు, బీడీపీ రావు గారు. ఆయన ప్రతి సంవత్సరానికి కూడా 4 సంవత్సరాలకి, ప్రతి 4 సంవత్సరాలకి రిపీట్ అయ్యే పాఠాలు ఉంటాయి. ఒక సంవత్సరం ఒక సువార్త, మత్తయి, మార్కు, లూకా, యోహాను ఇలాగా సువార్తల మీద ఉంటాయి, అంశాలు ఉంటాయి, పాఠాలు ఉంటాయి. ఎలా ఉండాలో కూడా ఆయన ప్రిపేర్ చేసేస్తారు. ఏఎల్సీ ఏం ప్రిపేర్ చేయదు ఎవరికని, వాక్యాలు ప్రిపేర్ చేసే విషయంలో పాస్టర్ గారు ఆయన ఇచ్చిన దాన్ని అందరూ ఫాలో అవుతారు. నేర్చుకున్న అంశాలే మళ్ళీ ప్రతి అదే అంశం, అదే పాఠం మళ్ళీ నేర్చుకుంటారు. కానీ నాకేంటంటే తెలియని దాన్ని నేర్చుకోవాలి. నేను చేసే కాలంలో, 5 సంవత్సరాల కాలంలో ఎక్కువ ఉన్న జ్ఞానం, దేవుడు నాకు ఇచ్చిన ఆ తలాంతును సంఘానికి పంచాలి, వాక్యాన్ని ఇవ్వాలి. అది ఆధ్యాత్మికంగా మీరు ఎంత మేలుకరంగా దాన్ని స్వీకరిస్తారు. శుక్రవారం ప్రకటన గ్రంథం నుంచి దేవుడు ఎన్నో మర్మాలు బయలుపరుస్తున్నాడు. కానీ చాలామంది దూరంగా ఉంటారు వినటానికి, అలాంటి మాటలు వినడానికి. ఈ తపన, ఈ ప్యాషన్, పని చేయాలి, కష్టపడాలి, వాక్యాన్ని ఎక్కువగా ఇవ్వాలి అని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ విషయంలో నేను కష్టపడతాను. ఇంగ్లీష్ ఆరాధనలు కూడా మనం ప్రారంభించుకున్నాం. అనేక మంది ఆస్వాదించబడుతూ ఉన్నారు. లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ రోజున ఇంచుమించు 850 మంది పైగానే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దూర ప్రాంతాల నుంచి మన ఆరాధనలో వాక్యాలు వింటున్న వారు చాలా మంది ఉన్నారు. సంఘము ఆశీర్వదించబడుతోంది ఆధ్యాత్మికంగా. ఒక కాపరిగా బాధ్యత నాది, మేపడము, సరైన దిశలో, సరైన వాక్యముతో, సరైన మేతతో సంఘాన్ని, మందను మేపడం, మేపే విషయంలో కాపరి బాధ్యత. రెండవది బాధ్యత ఏంటంటే కాయడం గురించి. కాయుట. పేతురుతో అంటాడు, పేతురు ఇక్కడ కాపర్లకు అక్కడ సాదృశ్యం కనిపిస్తున్నాడు. నా మందను కాయము, నా గొర్రెలను కాయము. కాయటం అంటే ఏంటంటే టు ప్రొటెక్ట్ ద షీప్. మందను కాపాడుకోవడం కూడా కాపరి బాధ్యత. కేవలము వాక్యం ఒకటి మాత్రం మాట్లాడుతూ, వాక్యం ఒకటి మాత్రం చెప్తూ కూర్చుంటే కాపరిది బాధ్యత కాదు. మందకు సమస్య వచ్చినప్పుడు, మందలో అలజడి రేగినప్పుడు ఆ మందను సరైన దారిలో పెట్టడానికి కూడా కాపరి ముందుకు వెళ్తాడు. అందుకే దాన్ని కాసే బాధ్యత కూడా కాపరిది ఉంది. అందుకే మీరు ఒకసారి అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనము. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు,
మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరెదరు. నేను అంతకుముందు కూడా ఈ వాక్యం గురించి మాట్లాడుకోవడం జరిగింది, ధ్యానం చేయడం జరిగింది. కాపరి యొక్క బాధ్యతల గురించి మాట్లాడుతూ సంఘంలోనికి రెండు ప్రమాదాలు వస్తాయి. సంఘానికి రెండు రకాల ప్రమాదాలు ఉన్నాయి. దేవుని మందిరానికి, దేవుని సంఘానికి. మొదటి ప్రమాదం ఏంటంటే ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి వచ్చే ప్రమాదం. బయట నుంచి మంద మీదకి వచ్చే ప్రమాదం. ఇది క్రూరమైన తోడేళ్ళు. ఇది కనిపిస్తుంది. బయట నుంచి వచ్చే ప్రమాదం ఏంటంటే సాధారణంగా తోడేళ్ళు, సింహాలు వచ్చి గొర్రెలు నేర్చుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి కాపరి జాగ్రత్తగా ఉండాలి బయట నుంచి వచ్చే ప్రమాదాల నుంచి. సంఘానికి కూడా ఈరోజు బయట నుంచి వస్తున్న శ్రమ, పెర్సిక్యూషన్ అనేది బయట నుంచి అన్యులు ఈ విధంగా క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు అనేది చూస్తూ ఉన్నాం. దీనికంటే ఇంకో ప్రమాదకరమైనది ఇంకోటి ఉంది. దీనికంటే పెద్ద అపాయకరమైనది ఏంటంటే బయట నుంచి వచ్చే ప్రమాదం కంటే కూడా సంఘానికి లోపల నుంచి వచ్చే ప్రమాదం ఇంకా చాలా తీవ్రమైందంట. సంఘానికి లోపల నుంచి వచ్చే ప్రమాదం ఏంటి? వంకర మాటలు పలుకు మనుషులు మీలోనూ బయలుదేరుతారు. ఎక్కడి నుంచి వస్తారంటే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? మీలోనే బయలుదేరుతారు. అంటే ఏంటి? మందలో నుంచే వస్తాయంట ఆ గొర్రెలు. వంకర మాటలు పలికే గొర్రెలు ఎక్కడి నుంచి వస్తాయి? బయట నుంచి రావివి. బయట నుంచి వచ్చేవి తోడేళ్ళు, లోపల నుంచి వచ్చేవి తోటి గొర్రె. అది వచ్చి వంకర మాటలు పలుకుతూ ఈడ్చుకుపోవడానికి, మంద సహవాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. అందుకే మిగతా మంద యొక్క బాధ్యత ఏంటంటే అటువంటి గొర్రెలు మందను చెరపడానికి, సహవాసాన్ని దెబ్బతీయడానికి దేవుని యొక్క మందిరంలో ఆరాధనలో వాక్యము సక్రమంగా జరగకుండా ప్రయత్నించే అటువంటి గొర్రెల విషయంలో జాగ్రత్తగా ఉండమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఇక్కడ. అందుకే ఆయన 23వ కీర్తనలో కాపరికి 2 కర్రలు అప్పగించాడు. 2 కర్రలు. 2 ప్రమాదాలు ఏంటంటే బయట నుంచి వచ్చే ప్రమాదం ఒకటి, లోపల నుంచి వచ్చే ప్రమాదం ఒకటి. 2 ప్రమాదాలు అయితే 2 కర్రలు కూడా ఒకటి ఇచ్చాడు. మొదటి కర్ర ఏంటంటే నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అన్నాడు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇక్కడ దుడ్డు కర్ర ఏంటంటే మీదకి వచ్చి తోడేళ్ళని ఎదుర్కోవడానికి దుడ్డు కర్ర ఉపయోగిస్తాడు కాపరి. దండం దేనికి ఉపయోగిస్తాడంటే మందలో ఒకవేళ ఏదైనా తిరుగుబాటు చేసిన గొర్రెలు ఉంటే దాన్ని సరిచేయడానికి దండిస్తాడు. అందుకే దండం అనే మాట, దండించడం అనేది అందులో నుంచి వచ్చింది. దండం అంటే కర్ర అని అర్థం. ఆ కర్ర కూడా కాపరి ఉపయోగిస్తాడు అవసరం వచ్చినప్పుడు. ఒకవేళ కోరాహు కావచ్చు, ఇశ్రాయేలు సమాజంలో తిరుగుబాటు తీసుకుని వచ్చి ఆ సమాజాన్ని పాడు చేయడానికి ప్రయత్నించిన కోరాహు యొక్క గతి ఏమైంది? దేవుడు కర్ర ఉపయోగించాడు అక్కడ. అదే విధంగా క్రొత్త నిబంధనలో కూడా హేరోదు న్యాయపీఠం మీద ఉపన్యాసం చేసినప్పుడు అందరూ కూడా ఏమన్నారంటే ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని చెప్పినప్పుడు అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో ఉంటుంది. హేరోదు దానికి సమ్మతించాడు. ఇది దైవ స్వరమే అనుకున్నాడు. ఏమైందంటే అక్కడ తర్వాత పురుగులు పడగా అతడు చనిపోయినట్లుగా చూస్తూ ఉంటాం. ప్రమాదకరమైన విషయం ఏంటంటే సంఘానికి లోపల నుంచి వచ్చే సమస్య, అపవాది యొక్క తంత్రము ఎలా ఉంటుంది. అందుకే పత్రిక పాఠంలో వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు. ఎవరిని మృంగుదునా, ఎందుకంటే ఎవరు దొరుకుతారా అని అపవాది తిరుగుతూ ఉంటాడు. వాడి ట్రాప్లో ఎవరు పడతారని తిరుగుతూ ఉంటాడు అపవాది. యేసుప్రభు వారి పరిసయ్యుల్ని ఆయన కఠినంగా ఖండించినప్పుడు మత్తయి 23వ అధ్యాయంలో చాలా ఆయన కఠినంగా మాట్లాడతాడు. వేషధారులారా, అంధుల మార్గదర్శకులారా, ఇంకా సర్పములారా, సర్ప సంతానమా అంటాడు. సర్ప సంతానం అని ఎందుకన్నారంటే ప్రభు ఈ మాట ఉపయోగించవచ్చా? సర్ప సంతానం అంటే ఎవరు? సాతాను వారసులు అని అర్థం. అపవాది వారసు, అపవాది క్రియలను జరిగించేవారు, అపవాది క్రియలు జరిగించేవారు సర్ప సంతానం అన్నాడు ఆయన. ఆయన ఇప్పుడు భయపడలేదు. ఆయన ఖండించడానికి, తప్పును ఖండించడానికి, దేవాలయంలో తప్పు జరిగినా కూడా అక్కడ కొరడా తీసుకుని అక్కడ ఖండించాడు. ప్రభు ఎప్పుడు కూడా ఆ పరిసయ్యులు ఉన్నారు, అమ్మ వారు డామినెంట్ క్లాస్, వారు అధికారులు కాబట్టి మనం వాళ్ళకి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదని చెప్పి ఆయన సైలెంట్గా ఉండలే. ఆయన సమయం వచ్చినప్పుడు వారిని ఖండించాడు, వారి యొక్క పద్ధతులను ఆయన ఖండించాడు. లోపల నుండి వచ్చే సమస్య చాలా ప్రమాదం. చెద ఎలా పడుతుందంటే చెద బయట నుంచి రాదు, చెద లోపల నుంచి పుట్టుకొస్తుంది. చెద ఎక్కడి నుంచి వస్తుందండి? బయటంతా బాగానే ఉంటుంది, ఆ గడపంతా చక్కగా. పొరపాటున ఏదైనా ఇలాగ కొంచెం ఇలా సుత్తుతో ఇలా కొడితే డొల్ల అయిపోతుంది, గుంట పడిపోతుంది. అలా కొంచెం ఇలా బయటికి తీసిన తర్వాత అవకదాంతో కూడా కొంచెం 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 లాగితే అదంతా కూడా పాకేస్తుంటుంది. మనకు తెలియదు ఎప్పుడెంత పాకేసింది, ఎప్పుడెంత మొత్తం పురుగు పట్టేసింది, ఎప్పుడెంత చెద పట్టేసిందో మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇది లోపల జరిగే పని, ఇది లోపల జరిగే పని.
మరి మాకు కనపడదు. అపవాది ఎంత భ్రమపరుస్తాడంటే మనల్ని, బాగానే ఉంది, తలుపు అంతా చాలా హ్యాపీగా చాలా అందంగా కనిపిస్తుంది, గడప గుమ్మం చాలా బాగుంది, ఇట్స్ ఓకే అని అనుకుంటాం. ఏదైనా పొరపాటున దాన్ని పరీక్ష చేసినప్పుడు, టెస్ట్కి అది గురైనప్పుడు, దాన్ని టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది అది లోపల ఎంత పురుగు పట్టు ఉంటుందో చెద. సంఘానికి బయట నుంచి వచ్చే ఆపద కంటే కూడా లోపల నుంచి పుట్టుకొచ్చే చెద చాలా ప్రమాదం. దాని ఉనికిని దెబ్బతీస్తుంది. అందుకే గొర్రె పిల్ల తప్పిపోయినప్పుడు కాపరి వెళ్ళి చంకలో పెట్టుకుని ప్రేమతో తీసుకొచ్చి మిగతా మందులో కలిపాడు. రేపొద్దున మళ్ళీ అదే పని చేసింది ఆ గొర్రె. రేపటి రోజు కూడా మళ్ళీ అదే దారిలో తప్పిపోయింది. రెండోసారి కూడా వెళ్ళి, ఇంకా మళ్ళీ నువ్వు తప్పిపోవద్దు, నా మాట జాగ్రత్తగా విని రెండోసారి శుతిమెత్తగా మందలించి మళ్ళా గొర్రెను మందులో కలిపాడు. మూడో రోజు కూడా తప్పిపోయింది అదే దారిలో. మూడోసారి కూడా తప్పిపోయింది. మళ్ళీ చంకలో పెట్టుకొస్తాడా? మళ్ళీ ముద్దు చేసి ఎన్నిసార్లు పర్లేదులే నేను తీసుకొస్తానులే అంటాడా? పదే పదే మాట వినని గొర్రె, పదే పదే కాపరి స్వరాన్ని వినక తనకు నచ్చిన విధానంలో నడుచుకునే గొర్రెను దేవుడు ఏం చేశాడు అనేది యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. 34వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుని ముగించుకుందాం. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చుదును, గాయపడిన దానికి కట్టుకట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్షను మేత పెట్టి లయపరచెదను. కాపరి, ఇక్కడ దేవుడు కాపరిగా మాట్లాడుతున్నాడు. పాత నిబంధన ఇశ్రాయేలు మందకు కాపరిగా దేవుడు, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టేదను, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దాన్ని నేను వెతుకుతును, తోలివేసిన దానిని మరలా తోలుకుని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుకట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. కాపరి బాధ్యత ఇది. తప్పిపోయిన దాన్ని వెతికి తీసుకొస్తాడు. కానీ అది మరలా కాపరికి విరోధముగా, అవిధేయంగా, దేవుని యొక్క మాటకు అవిధేయంగా అది ప్రవర్తిస్తే క్రొవ్విన వాటికిని బలము గల వాటికిని శిక్ష అయిన మేత పెట్టి లయపరిషదని అంటున్నాడు. ఇవి ఎలాంటి గొర్రెలు? ఇది ఎలాంటి గొర్రెలు అండి? క్రొవ్విన గొర్రెలు అంటే మైండ్కి ఎక్కించుకో, బుర్రకి ఎక్కించుకో, హృదయానికి ఎక్కించుకో, వెళ్ళొద్దు, ఆ దారిలో వెళ్ళొద్దు, ప్రమాదము, దేవునికి విరోధంగా వెళ్ళొద్దు అని ఎంత చెప్పినా కూడా పదే పదే అదే దారిలో వెళ్ళే ఆ గొర్రెలను గుచ్చి దేవుడు ఏమంటున్నాడు? కఠినంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ, శిక్ష అయిన మేత పెట్టెలు అయిపోచ్చదని. గొర్రెలో ఉన్న సమస్య గురించి మనం చూసాం. ఎందుకు అవి పదే పదే తప్పిపోతున్నాయి? తప్పిపోవడానికి గల కారణాలు ఏమిటి అంటే, మొదటిగా అహంకారము, గర్వం. అహం అంటే అర్థం ఏంటంటే నేను అనేది. అహం అనే అర్థం, అహం అంటే సంస్కృతంలో నేను అని అర్థం. నేను అనే భావన అహంకారము, గర్వము. అకారణము చేత అందుకే దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అని చూపిస్తాడు. దీనులకు కృప చూపిస్తాడు. అందుకే తగిన సమయం మందు మనల్ని ఆయన హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించే సమయం వరకు కూడా మనము దీన మనస్కులుగా ఉండాలి. ఆయన హెచ్చించే సమయం వరకు కూడా, ఆ సమయం దేవుడు మనకి ఇచ్చేంత వరకు కూడా మనము దీన మనస్కులుగా ఆయన చిత్తానికి మనము అప్పగించుకోవాలి. అప్పటి వరకు మనం దీన మనస్కులుగా ఉండాలి. తర్వాత తప్పిపోవడం రెండవ కారణము అజ్ఞానము చేత. ఎందుకంటే గొర్రెలు ఎప్పుడు కూడా తమ సొంతంగా ఆలోచన చేయవాలి. తమ సొంతంగా దే ఆర్ సెన్స్లెస్, ఒక రకంగా చెప్పాలి. సొంతంగా ఆలోచన చేయము. ఎవరైనా అది ఇంకొక గొర్రె వచ్చి ఇదిగో ఇది అని చెప్తే నమ్మేస్తుంది, ఇంకోటి వచ్చి ఇది అని చెప్తే నమ్మేస్తుంది. ఇందులో ఏంటి కారణం ఏంటి అనేది, రీజన్ ఏంటి అనేది ఆలోచన చేసి ఆ జ్ఞానము గొర్రెలకు లేదు. అందుకే ఎఫెసీ 4 ఇందాక మనం చదువు 4:18 అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వారు బయటకు వచ్చారంట. అజ్ఞానం వల్ల, అంధకారమైన మనస్సు, హృదయ కాఠిన్యత. ఒకవేళ ఈ అజ్ఞానంలో మనమంటే జ్ఞానము కలిగి ఉండాలి, వెలిగించబడాలి. ఆయన వెలుగై ఉన్నాడు. సత్యాన్ని మనం తెలుసుకునే వారుగా ఉండాలి. మంద ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ఆయన గొర్రెలకు కాపరిగా ఆయన ఉన్నాడు. ప్రధాన కాపరిగా ఆయన స్వరం వినాలి. మంద ఎవరి స్వరం వినాలి? బయటవాడి స్వరం వినదు. బయటవాడు స్వరం వస్తే ఎవరు వస్తారు? దొంగ, దోచుకున్న వాడు వస్తాడు. దానికి ప్రమాదం. కాపరి స్వరము అవి గుర్తుపట్టి ఇది దేవుని నుండి కలిగినది అని మనం గ్రహించేవారుగా మనం ఉండాలి. తిరుగుబాటు స్వభావం చేసేవి, తిరుగుబాటు స్వభావం కలిగినవి ఇవి కోరాహు సంబంధితులు. మిగతా వారికి బహుశా కోరాహుతో పాటు మన మిగిలిన 250 మందికి పూర్తిగా తెలిసి ఉండదేమో, ఎందుకు ఇదంతా మనకెందుకులే అనుకుంటారు. కానీ బహుశా ఇతడు వాళ్ళని పెర్సిస్టెంట్గా అదే పనిగా రెచ్చగొట్టి ముందుకు తీసుకుని వచ్చి ఉంటాడు కోరాహు. దానివలన
కోరహుతో పాటు తనకి సపోర్ట్ చేసిన మిగిలిన ఆ గుంపు కూడా ఈ విధంగా దేవుడు శిక్షకు పాత్రులయ్యారు. కాపరి యొక్క ప్రేమ ఎంతవరకు ఉంటుంది? కాపరి ప్రేమిస్తాడు మందని, ఎందుకంటే అది తప్పిపోయిన ఆ మంద కోసం వెళ్ళాడు, తీసుకొచ్చాడు. కానీ మళ్ళీ రెండోసారి అదే పని చేస్తాయి. మందలో చేర్చుకున్న తర్వాత కూడా మందని భ్రష్టు పట్టించడానికి ఆ గొర్రె ప్రయత్నిస్తే కాపరి ఏం చేస్తాడు? దండాన్ని ఉపయోగిస్తాడు, క్రమశిక్షణ చేస్తాడు కాపరి. ఒకవేళ మనము ఈ యొక్క దేవుని మందిరంలో మనమున్నాం అనే విషయాన్ని మనం గ్రహించి మన హృదయంలో ఉన్న కాఠిన్యతను అది తొలగించుకొని, అజ్ఞానాన్ని తొలగించుకొని, అంధకారమైన మనస్సును మనము తొలగించుకొని సంఘం యొక్క సమాధానము, సహవాసము, అభివృద్ధి కొరకు మనము పనిచేసినప్పుడు ఆయన మనల్ని అభినందిస్తారు. బలా నమ్మకమైన మంచి దాసురా, మంచి దాసురాలా అంటారు. దేవుడిచ్చే రివార్డ్ కోసం మనం పనిచేయాలి. దేవుడు మనకిచ్చే ప్రతిఫలం కోసం మనం పనిచేయాలి. తాత్కాలికమైన భోగభాగ్యాల కోసమో కాదు, తాత్కాలికమైన అలంకారాల కోసమో కాదు. దేవుడు మనకిచ్చే ఆ నిత్యక్షేమము అనే రివార్డు అంతిమంగా దేవుడు మనకిచ్చేది. కాబట్టి దాని కొరకు మనము ప్రయత్నం చేద్దాం. అటు నడిపే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మనకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలిండును గాక.